హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కేఎఫ్సి స్టైల్లో చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం. చికెన్ పాప్కార్న్ కానీ చికెన్ లెగ్ పీసెస్ కానీ చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ కేఎఫ్సి స్టైల్లోనే వస్తుంది. దీనికి మనం ముందు మీకు కావాలంటే లెగ్ పీసెస్ తీసుకోండి, లేదంటే బ్రెస్ట్ పీస్ కట్ చేసుకొని పీసెస్ లాగా మీకు కావాల్సిన సైజులో తీసుకొని ముక్కలు చేసి పెట్టుకోవచ్చు. దీనికి మనం మినిమం 4 hours మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం మనం చికెన్ కావాల్సిన సైజులో కట్ చేసుకొని పెట్టుకుందాం. నేను 2 లెగ్ పీసెస్ తీసుకున్నాను. వాటికి ఇలా ఘాట్లు పెట్టుకొని ఫోర్క్తో గుచ్చుకోవాలి. ఘాట్లు పెట్టుకుందాము. మసాలా మంచిగా లోపల దాకా పట్టి మంచిగా కుక్ అవ్వాలంటే ఇలా చక్కగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇది సేమ్ కేఎఫ్సి స్టైల్లోనే వస్తుంది. అదే ప్రాసెస్, అదే టేస్ట్ వస్తుంది. అదే టెక్స్చర్, అదే టేస్ట్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇది ఓన్లీ ప్రాసెస్ ఏంటంటే మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 4 to 5 hours మ్యారినేట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఇవాళ ఈవినింగ్ చేసుకుంటామంటే పొద్దున్న మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నేను లెగ్ పీసెస్ కి ఘాట్ల లాగా పెట్టుకున్నాను. బ్రెస్ట్ పీసెస్, బోన్లెస్ పీసెస్ తీసుకున్నాను. వాటికి ఫోర్క్ తో ఇలా గుచ్చుకోవాలి. ఇప్పుడు మనం దీనికి మంచిగా మసాలా అన్ని వేసి కలుపుకుందాం. నేను సాల్ట్, కారం, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, మీకు కావాలంటే జీరా పౌడర్, చికెన్ మసాలా, కొంచెం కర్డ్, ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసి కలిపేసుకుంటున్నాను. దీన్ని మినిమం 4 hours నానబెట్టాలి. అవన్నీ కలిపేసి ఒక 4 hours మినిమం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. మనము కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా, ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ పట్టవు, అన్ని మనం ఇంట్లో యూజ్ చేసేటివే. కొంచెం కర్డ్ కూడా వేసేసి కలిపేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ముక్కలకంతా మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా మంచిగా కలుపుకుందాము. మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లేదు, నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఒక 4 hours మంచిగా నానిపోతే అంత ముక్కకు మంచిగా పడుతుంది మసాలా అంతా. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది, లోపల దాకా కుక్ అయ్యి మంచిగా వస్తుంది. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల పీసెస్ కూడా మంచిగా సాఫ్ట్ గా అయిపోతాయి, జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు నేను 4 hours మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దానికి కావాల్సిన కోటింగ్ చూద్దాము. ఒక 2 స్పూన్స్ అంతా కార్న్ ఫ్లోర్ వేసుకుందాము. 6 స్పూన్స్ వరకు మైదా వేసుకుందాము. దీంట్లో కూడా కొంచెం మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసుకుందాము. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము. పైన కోటింగ్ కూడా మంచిగా టేస్ట్ రావాలి కదా, దానికోసమని నేను ధనియా పౌడర్, కారం, సాల్ట్, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలి. మెయిన్ ఇక్కడే ఉంటుంది, దాని పీసెస్ ఇందులోనే కోట్ చేయాలి మనము. ఇది కొంచెం టేస్ట్ చూసుకొని అన్ని కరెక్ట్ గా ఉండేలాగా చూసుకొని వేసుకుందాం. సాల్ట్ సరిపోతే సరిపోతుంది. అన్ని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. వాటర్ ఏం వేయొద్దు, ఇది పొడి పిండి లాగే ఉండాలి. ఇలా మంచిగా అన్ని మంచిగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకొని సైడ్ కి పెట్టేసుకోండి. రెడీ అయిపోయింది కదా. మనము ఇప్పుడు ఒక బౌల్లో ఐస్ పీసెస్ వేసుకొని పెట్టుకుందాము. వాటర్ వేసేసి ఐస్ పీసెస్ వేసుకొని పెట్టుకుందాం. అలాగే చికెన్ తీసేసుకొని ఫస్ట్ ఒక్కసారి మనం చేసుకున్న మిక్చర్ లో కోట్ చేసేసి చికెన్ ని, తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకున్న వాటర్ బౌల్లో ఒకసారి డిప్ చేయాలి. డిప్ చేసి మళ్ళీ తీసేసి మళ్ళీ ఈ పిండిలో కోట్ చేయాలి మంచిగా. చూసారు కదా, ఈ విధంగా ఒక్కసారి ఫస్ట్ టైం కోట్ చేసి తర్వాత వాటర్ లో ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్ లో డిప్ చేసి తీసి ఒకేసారి ఇలా డిప్ చేసి తీసేసి మళ్ళీ ఈ మొత్తం పిండినంతా మంచిగా కోట్ చేయాలి చికెన్ కి. చక్కగా ప్రెస్ చేస్తూ కోట్ చేయండి, ఏం విడిపోదు పిండి. వాటర్ ఉంటాయి కాబట్టి మంచిగా కోట్ అయిపోతుంది, ఏం విడిపోదు. టెన్షన్ పడొద్దు. మంచిగా ప్రెస్ చేస్తూ పిండిని అంతా కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకున్నాక మనకి బాగా కాగిన ఆయిల్లో వేసేసుకోవాలి దీన్ని. మిగతా పీసెస్ అన్నిటికి కూడా సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్. ఒకసారి పిండిలో కోట్ చేసేసుకొని తర్వాత ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్ లో డిప్ చేసి మళ్ళీ సేమ్ ఇలా పిండిని కోట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా కోట్ చేసుకున్న దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకున్నాము. నేను ఆయిల్ కొంచెమే తీసుకున్నాను, చికెన్ కదా మళ్ళీ ఆ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడానికి పనికిరాదు కాబట్టి. ఇలా వేసుకొని 2 సైడ్స్ ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత టర్న్ చేసుకోండి. చూసారు కదా ఆల్రెడీ టెక్స్చర్ అర్థమవుతుంది మనకి, బయట మనం తిన్నట్టే సేమ్ టెక్స్చర్ వస్తుంది. మనం ఇందాక చేసిన ప్రాసెస్ లోనే మిగతా పీసెస్ అన్ని కూడా చేసుకున్నాం. ఒకసారి పిండిలో కోట్ చేసుకొని తర్వాత ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్ లో డిప్ చేసుకొని మళ్ళీ పిండి అంతా కోట్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ మనం అన్నిటికీ యూజ్ చేస్తాము. ఎక్కువ వేసేయకుండా 2-3 వేసుకోండి, మంచిగా వేగడానికి బాగుంటుంది. సేమ్ ఇప్పుడు ఈ బ్రెస్ట్ పీసెస్ కూడా సేమ్ అదే ప్రాసెస్ లో చేసేసుకోవాలి. దీనికి మెయిన్ గా లెగ్ పీసెస్ అండ్ బోన్లెస్ పీసెస్ అయితేనే బాగుంటుంది, అవైతేనే మంచిగా తినవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ లో అన్ని వేసేసుకోండి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 7 to 8 మినిట్స్ లో మొత్తం వేగిపోతాయి. టర్న్ చేసుకుంటూ చక్కగా వేపుకోవాలి. చూసారు కదా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. ఆల్రెడీ మనకి ఆ టెక్స్చర్ అనేది అర్థమవుతూ ఉంటది. చూసారు కదా పిండి కూడా ఏమీ విడిపోవట్లేదు, మంచిగా కోట్ అయిపోయింది అన్ని పీసెస్ కి. సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేస్తూ మంచిగా వేపుకోవాలి. ఇది ఫుల్ పెట్టి ఏం చేయకూడదు, లోపల దాకా ఉడకాలి కాబట్టి సిమ్ లో లేదంటే మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేపేసుకున్నాము. ఇది మినిమం 5 to 7 మినిట్స్ అయితే పడుతుంది. మంచిగా టర్న్ చేస్తూ వేయించుకోండి, మంచిగా కుక్ అయిపోతుంది లోపల దాకా. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకోవడమే. ఇది పైన అంతా మంచి క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్ గా మంచిగా బయట తిన్న టేస్టే వస్తుంది. మనం దీన్ని కెచప్ తో కానీ మయోనీస్ తో కూడా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.